హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు చిన్న పిల్లలకి చాలా నచ్చే బిస్కెట్స్ అండి. చాలా టేస్టీ రెసిపీ. మనం బయట కొన్న వాటిలాగా అచ్చం షాప్లో కొన్న వాటిలాగా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. 1 కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడే చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూడండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. చిన్నపిల్లలకి నచ్చే రెసిపీయే కాదండి, పెద్దవారు కూడా టీ టైంలో ఈ స్నాక్స్ అనేవి తింటూ ఎంజాయ్ చేస్తూ టీ తాగొచ్చు. అంత కమ్మగా అనిపిస్తాయి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ నిండా గోధుమ పిండి తీసుకోండి. సేమ్ అదే బౌల్తో 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా, అలాగే సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము తీసుకోండి. అలాగే 1/2 కప్పు పంచదార తీసుకోండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి, చాలా క్రిస్పీగా టేస్టీ అయిన బిస్కెట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని ఈ 4 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేంత వరకు గరిటెతో కలపండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇదంతా కూడా పిండికి పట్టేంత వరకు బాగా కలపండి. ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. తర్వాత చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి 1/2 కప్పు పంచదార వేసేసుకుని టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ మాత్రమే పోసుకోండి. వాటర్ అనేవి ఎక్కువగా పోయొద్దు. కొంచెంగా వాటర్ పోసుకుని పంచదారను బాగా కలపండి. పంచదార అంతా కూడా మొత్తం కరగాల్సిన పని లేదండి, సగం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి బౌల్ ఉంది కదా, గోధుమ పిండి, ఉప్మా రవ్వ, అలాగే ఎండు కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసాం కదా, దానిలోకే ఈ పంచదారని 2-3 టేబుల్ స్పూన్లు పంచదారని వేసుకుని మనం నెయ్యి వేసాం కదా, నెయ్యి పంచదార అంతా కూడా పిండికి పట్టేంత వరకు చేత్తో బాగా పిండిని ప్రెస్ చేస్తూ కలపండి. ఇప్పుడు సగం కరిగినా పర్వాలేదండి, షుగర్ వాటర్ అనేవి మొత్తంగా వాటర్ అన్నీ కూడా అలా వేసేసుకోండి. వాటర్ని మాత్రం టీ గ్లాస్లో సగానికి మాత్రమే వేసుకోండి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని పిండిని కలపాలి. ఎక్కువగా వాటర్ పోసామంటే పిండి అంతా కూడా జారుగా వచ్చేస్తుంది. ఇలా పంచదార వాటర్ అన్నీ కూడా పిండిలో వేసి బాగా కలిపాం కదా, ఈ గిన్నెకు మూత పెట్టుకుని 1 అరగంట పాటు పక్కన పెట్టినట్లయితే మనం వేసిన షుగర్ వాటర్ అన్నీ కూడా సూజీ రవ్వ అలాగే గోధుమ పిండి బాగా పీల్చుకుని పిండి అనేది, బ్యాటర్ అనేది చాలా గట్టిగా వస్తుందండి. ఈ విధంగా వస్తుంది. పిండి అనేది ఇంకొంచెం పలుచగా ఉంది అని అనిపిస్తే ఇంకో 2-3 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం అరగంట తర్వాత చూసినట్లయితే కొంచెం గట్టిగా వచ్చింది, చపాతీ ముద్దలాగా వచ్చింది. ఇప్పుడు పూరీ పీటకి పొడిపిండిని అప్లై చేసుకుని చేతికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని చపాతీలాగా వత్తండి. చేత్తోనే కొంచెం పలచగా చేసుకోవచ్చండి, లేదంటే ఈ ప్రాసెస్ అంతా కూడా చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు. ఇలా మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా కరెక్ట్గా ఇలా మీడియంగా ఒత్తుకోండి. ఇప్పుడు 4 వైపులా కూడా ఇలా క్రాస్గా ఉన్న పూరీని, చపాతీని ఇలా కట్ చేసేసి తీసేసుకోండి. ఈ కట్ చేసిన ముక్కల్ని తర్వాత మరలా చపాతీలాగా చేసుకుని మరలా కట్ చేసుకోవచ్చు. ఇలా 4 వైపులా కూడా కట్ చేసిన తర్వాత చపాతీ అనేది ఇలా స్క్వేర్ షేప్లో వస్తుంది, 4 పలకలుగా అనిపిస్తుంది. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించే విధంగా చపాతీకి మధ్యలోకి కట్ చేసుకోండి. అంటే దీనిని 4 భాగాలుగా చేయబోతున్నాం. దీనికి 4 బిస్కెట్స్ వస్తాయండి. ఈ విధంగా మధ్యలోకి నిలువుగా ఒకటి, అడ్డంగా ఒకటి కట్ చేసుకున్నట్లయితే 4 భాగాలుగా వస్తాయి. 4 పీసెస్ అయ్యాయి కదా. ఇప్పుడు నేను చూపించే విధంగా చాకుతో ఇలా క్రాస్గా నిలువుగా గీతలు పెట్టుకోండి. అంటే మనకి నచ్చిన షేప్ని, నచ్చిన డిజైన్ని చేసుకోవచ్చండి. నేను ఇలా చేసి చూపిస్తున్నాను. మీరు మీకు నచ్చిన షేప్ని కట్ చేసుకోండి. రౌండ్గా కానీ చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్క్వేర్ లాగా కూడా చేసుకోవచ్చండి. 4 పలకలుగా కూడా చేసుకోవచ్చు.
ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాం కదా, దీనిని ఒక ప్లేట్లో పెట్టుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్తో మిగిలిన బిస్కెట్స్ అన్నీ కూడా కట్ చేసేసి తీసుకోండి. బిస్కెట్ సైజ్ అనేది మీ ఇష్టం అండి. ఏ సైజులో అయినా కూడా, ఏ షేప్లో అయినా కూడా కట్ చేసుకోవచ్చు. 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలా సింపుల్గా టేస్టీగా కరకరలాడే బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో కుక్ చేసుకునే ప్రాసెస్ని చూపిస్తాను. అవి మీ అందరికీ నచ్చేలా ఉంటాయి. ఇలా మిగిలిన బిస్కెట్స్ అన్నీ కూడా ఇదే విధంగా డిజైన్ లాగా గీసుకుని ఇలా ఘాట్లు పెట్టుకుని తీసుకోండి. ఈ విధంగా తీసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి. పూరీ పిండి అనేది మరీ పలుచగా వచ్చినట్లయితే చపాతీ ఒత్తుకోవటానికి కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. అందుకే కొంచెం పిండిని కొంచెం గట్టిగానే కలుపుకున్నట్లయితే మనం చపాతీ కర్రతో కూడా రోలర్తో కూడా మనం చపాతీలాగా చేసుకుని ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కూడా కరెక్ట్గా రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇంకా రెడీ అయిపోయండి. బిస్కెట్స్ కట్ చేసుకోవటం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగుతున్నప్పుడు ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకుని ఈ బిస్కెట్స్ అనేవి ఆయిల్లో వేసుకోండి. ఇలా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని ఒకవైపు కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేసుకోండి. వీటికి ఆయిల్ కూడా ఎక్కువగా అక్కర్లేదండి. డీప్ ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్తో కూడా ఇవి క్రిస్పీగా డీప్ ఫ్రై అయిపోతాయి. మనం గోధుమ పిండితో చేసాం కదా, ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు. ఇలా కలర్ కొంచెంగా చేంజ్ అయిన తర్వాత వెంటనే ఆయిల్ నుండి తీసేసుకోండి. అవి చల్లారిన తర్వాత ఇంకొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. కొంచెం లైట్ కలర్లో ఉన్నప్పుడే క్రిస్పీగా ఫ్రై అయిన వెంటనే ఆయిల్ నుండి తీసేసుకుని వేరొక ప్లేట్లో పెట్టుకోండి. సేమ్ అదేలాగా మిగిలిన బిస్కెట్స్ని కూడా అదే ఆయిల్కి పట్టినన్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని కరెక్ట్గా డీప్ ఫ్రై అయిన తర్వాత వెంటనే ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. చిన్నపిల్లలే కాదు పెద్దవారు కూడా ఎంజాయ్ చేస్తూ కమ్మగా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసి చూపించాను కదా. మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా కుక్ చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్లో మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తాను. అవి మీ అందరికీ నచ్చేలా ఉంటాయి. క్రిస్పీగా టేస్టీగా ఉండే బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.